ప్రియమైన సహోదర సహోదరులారా, ఈరోజు మనం మనందరి హృదయాలను తొలిచే ఒక గంభీరమైన ప్రశ్నలను ధ్యానించుకుందాం రండి. నేను రోజు ప్రార్థిస్తున్నాను, ఎంతో కాలంగా అడుగుతున్నాను, కానీ దేవుడు నా పట్ల ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఇది అవిశ్వాసంతో అడిగే ప్రశ్న కాదు. ఇది సుదీర్ఘకాలంగా మోకరిస్తున్న ఒక విశ్వాసి హృదయపు ఆవేదన. ముఖ్యమైన సత్యం మనం గుర్తుంచుకోవాల్సిన మొదటి నిజం ఏంటో తెలుసా? దేవుడు ఆలస్యం చేస్తున్నాడని మనకు అనిపించినప్పుడు కూడా ఆయన తన నియంత్రణను కోల్పోలేదు. ఆయన సింహాసనం మీదనే ఉన్నాడు. బైబిల్ గ్రంథం 2 పేతురు 3:9లో ఒక అద్భుతమైన మాట ఉంది. ప్రభువు ఆలస్యం చేయుచున్నాడు అని కొందరు అనుకున్నట్లు ఆయన ఆలస్యం చేయట్లేదు. అసలు పేతురు ఈ మాట ఎందుకు రాయాల్సి వచ్చింది? ఆనాడు విశ్వాసులు అడిగారు, యేసు వస్తానన్నాడు కదా, మరి ఏడి, ఎందుకింత ఆలస్యం అని. దానికి పేతురు ఇచ్చిన సమాధానం ఏంటి అంటే, అది ఆలస్యం కాదు, అది దేవుని అపారమైన సహనం. మనం సమయాన్ని గడియారంతో కొలుస్తాము, కానీ దేవుడు సమయాన్ని తన జ్ఞానంతో, తన ఉన్నతమైన యోచనతో కొలుస్తాడు. ప్రసంగి 3:1 చెప్తుంది, ప్రతి విషయానికి ఒక సమయం ఉంది. దేవుడు ఎప్పుడు తొందరపడాడు, ఎందుకంటే పండని పండు తింటే పులుపుగా ఉంటుంది. అలాగే సమయం రాకముందే మనకు ఏదైనా దక్కితే అది మనకు నష్టాన్ని కలిగిస్తుందని ఆయనకు తెలుసు. అబ్రహాము ఉదాహరణ. ఒక్కసారి అబ్రహాముని చూడండి. దేవుడు అతనికి ఒక గొప్ప వాగ్దానం ఇచ్చాడు, నేను గొప్ప జనముగా చేస్తాను అని. అప్పటికి అబ్రహాం వయసు 75 ఏళ్ళు. భార్య సారా గర్భవతి కాదని లోకానికి తెలుసు. ఒక ఏడాది గడిచింది, 10 ఏళ్ళు గడిచాయి, 20 ఏళ్ళు దాటిపోయాయి, ఏ మార్పు లేదు. అబ్రహాము దేవుణ్ణి అడిగాడు, ప్రభువా, నాకు సంతానమే లేదు కదా, నీవు నాకు ఏమి ఇయ్యగలవు? ఇది దేవుని మీద తిరుగుబాటు కాదు, ఇది ఒక మనిషి తన నిస్సహాయతను దేవుని ముందు ఒప్పుకోవటం. చివరికి 25 ఏళ్ళు నిరీక్షణ తర్వాత ఆదికాండము 21:2 అద్భుతం జరిగింది. అక్కడ ఏమి ఉందో తెలుసా? దేవుడు చెప్పిన సమయంలోనే సారా గర్భవతి అయ్యాను. గమనించండి, దేవుడు చెప్పిన సమయం అంటే అది ఆలస్యం కాదు, అది ముందే నిర్ణయించబడిన సమయం. ఆ 25 ఏళ్లలో దేవుడు అబ్రహాము విశ్వాసాన్ని రాటు తేల్చాడు. తనపై తాను ఆధారపడే అబ్రహామును దేవుని మీద మాత్రమే ఆధారపడే విశ్వాసుల తండ్రిగా మార్చాడు. యోసేపు జీవితం. యోసేపును చూడండి, అతనికి వచ్చిన కలలు దేవుడిచ్చినవే, కానీ ఆ కళలు నెరవేరడానికి ముందు అతను వెళ్ళిన దారి ఎటువంటిది? గోతులో పడేశారు, బానిసగా అమ్మేశారు, తప్పుడు ఆరోపణలతో జైలుకు వెళ్ళాడు. జైల్లో కూడా అందరూ అతన్ని మర్చిపోయారు. ఎక్కడా దేవుడు మాట్లాడలేదు, కానీ దేవుడు మౌనంగా ఉన్నాడంటే ఆయన పని చేయడం లేదని కాదు. ఆ జైలు అనుభవం లేకపోతే ఐగుప్తును పాలించే అర్హత యోసేపుకు వచ్చేది కాదు. అందుకే యోసేపు అంటాడు, మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, కానీ దేవుడు దానిని మేలుగా మార్చాడు. ముగింపు సందేశం. నేడు మీ జీవితంలో కూడా ఉద్యోగం రావటం ఆలస్యం కావచ్చు, వివాహం ఆలస్యం కావచ్చు, అనారోగ్యం నుండి విడుదల ఆలస్యం కావచ్చు, మీ ప్రార్థనకు జవాబు రావడం లేదని మీరు కుమిలిపోతుండవచ్చు. కానీ గుర్తుంచుకోండి, దేవుడు మీకు లేదు అని చెప్పలేదు, కేవలం ఇప్పుడే కాదు అని అంటున్నాడు. యెషయా 55:8 చెప్పినట్లు, మీ తలంపులు నా తలంపులు కావు. మనం ఒక రోజు చూస్తాం, దేవుడు మన మొత్తం జీవిత చరిత్రను చూస్తాడు. లాజరు చనిపోయినప్పుడు యేసు కావాలని 4 రోజులు ఆలస్యం చేశాడు. ఎందుకు? దేవుని మహిమ ఇంకా గొప్పగా బయలుపరచబడటానికి. చివరి మాట, నీ ప్రార్థన దేవుని చెంతకు చేరలేదని అనుకోకు. అది తిరస్కరించబడలేదు, అది మర్చిపోబడలేదు, అది దేవుని సన్నిధిలో సిద్ధపడుతుంది. హబక్కూకు 2:3 చెప్పినట్లు, ఆ దర్శనము నిర్ణయ కాలంలో జరుగును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టము, అది తప్పక జరుగును. ఈరోజు నీవు ఈ మాటలను నమ్మితే నీ హృదయంలో నెమ్మదిని పొందు. దేవుడు ఆలస్యం చేయవచ్చు, కానీ ఆయన ఎన్నటికీ విఫలం కాదు. ఆమేన్.